శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचन्दनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि. ఈ శ్లోకం ఎక్కడో విన్నట్లుంది కదా. గానగంధర్వుడైన మహానుభావుడు ఘంటసాల వారి మధుర గాత్రంలో ఆంధ్రదేశమంతటా మారుమోగిన పాండురంగ మహత్యం సినిమాలోని జయకృష్ణ ముకుంద మురారే అనే పాట గుర్తుంది కదా. ఆ పాటలో సమయోచితంగా సందర్భోచితంగా వాడిన శ్లోకం ఇది. మరి ఈ శ్లోకానికి మూలం ఎక్కడుంది? సంస్కృత సాహిత్యంలో ప్రముఖ స్థానం అలంకరించుకున్న శ్రీకృష్ణుని స్తుతి కావ్యం శ్రీకృష్ణ కర్ణామృతంలోది ఈ శ్లోకం. కృష్ణ భక్తిని మధురంగా గానం చేసే గ్రంథాలలో విశిష్టమైన జయదేవుని గీత గోవిందము, నారాయణ తీర్థుల కృష్ణలీలా తరంగిణి, క్షేత్రయ పదాలు, వీటి కోవలోకి వచ్చేది శ్రీకృష్ణ కరుణామృతం. ఈ 4 గ్రంథాలు ఆంధ్రదేశం 4 మూలల నిన్న మొన్నటి వరకు పండిత పామర్లు చాలామంది నోళ్లలో నానుతూ ఉండేవి. మన దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శ్రీకృష్ణ కరుణామృతం గంధకర్త లీలాశుకుడు. ఈయనకే బిల్వమంగళుడు అని మరో పేరు కూడా ఉంది. ఈయన ఏ ప్రాంతం వాడో ఏ కాలం వాడో స్పష్టంగా తెలియరావడం లేదు. అయితే ఈ శ్రీకృష్ణ కరుణామృతంలోని శ్లోకాలు 14వ శతాబ్దం నుంచి ఇతర గ్రంథాలలోనూ శాసనాల్లోనూ కనబడుతున్నాయి. అందుకని లీలాసుకుడు 11వ శతాబ్ది నుంచి 14వ శతాబ్ది మధ్యలో ఉండి ఉంటాడని ఊహిస్తున్నారు. ఈ విధంగా చూస్తే లీలాసుకుడు జయదేవుడి కంటే కూడా ప్రాచీనుడనే చెప్పాలి. ఈ లీలాశుకుడు ఆంధ్రదేశం వాడని, వంగదేశం వాడని, మలయాళ దేశం వాడని రకరకాల వాదాలున్నాయి. అయితే కృష్ణ భక్తుడైన చైతన్య మహాప్రభువులు ఆంధ్రదేశ యాత్రలో కృష్ణానదీ తీరంలో ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఈ కృష్ణ కరుణామృత గానం విని ఆనందభరితుడై దానికి నకలు ప్రతి రాయించుకొని తనతో తీసుకువెళ్ళి వంగదేశంలో ఈ గ్రంథం ప్రాచుర్యంలోకి తెచ్చారని చైతన్య చరితామృతంలో చెప్పబడి ఉంది. లీలాసుకుడు ఏ ప్రాంతం వాడైనా కానీ ఆయన ఒక గొప్ప కృష్ణ భక్తుడు, పండితుడు, అద్వైత సంప్రదాయంలో అభినివేశమున్నవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి మహావ్యక్తిని చింతామణి నాటకం ద్వారా తెలుగువారు తమవాడిని చేసుకున్నారు. తన తండ్రి గారు చెప్పిన లీలాశుకుడి కథ తనకు ప్రేరణ అని చింతామణి నాటకకర్త కాళ్ళకూరి నారాయణరావు గారు చెప్పుకున్నారు. శ్రీమద్ భాగవత ప్రవక్తగా ప్రసిద్ధుడైన శుకునిలాగానే బిల్వమంగళుడు కూడా శ్రీకృష్ణ లీలా మాధుర్యాన్ని ఆస్వాదించి అనుభవించి ఆ పారవస్యంలో మునిగి శ్రీకృష్ణ కరుణామృతాన్ని మనకు అందించి లీలాశుకుడనే సార్థక నామధేయుడయ్యాడు. ఈ గ్రంథంలోని శ్లోకాలన్నీ ముక్తక రూపంలో ఉన్నాయి. అంటే అన్ని శ్లోకాలు స్వతంత్రంగా సమగ్రమైన అర్థాన్ని అందిస్తాయన్నమాట. కథ కోసం, భావం కోసం ముందు వెనుకల శ్లోకాలు చూడవసరం లేదు. ఈ గ్రంథం అద్భుతమైన వేదాంత, సాహిత్య, సంగీత, భక్తి, వ్యాకరణ, ఛందో విషయాల సమాహారం అని చెప్పవచ్చు. ఇది కేవలం కరుణామృతమే కాదు, కరుణామృతం, అంతఃకరణామృతం కూడా. ఈ కావ్యంలోని సచేతనాలైన గోవులు, గోపాలురు, గోపికలు మాత్రమే కాకుండా గృహాలు, స్తంభాలు, గజ్జలు, పూసలు, మణులు, వెన్నముద్దలు, పాలు, పెరుగు కుండల వంటి జడ పదార్థాలు కూడా ఎంతో చైతన్యవంతంగా మన కళ్ళెదుట సాక్షాత్కరించడం మరో విశేషం.
కృష్ణుడు గోకులంలో ఆడుకునే బాలగోపాలునిగానో, గోపకాంతలకు ఆరాధ్యుడైన లోకోత్తర శృంగార పురుషుడుగానో మాత్రమే ఈ కావ్యంలో మనకు దర్శనమిస్తాడు. శ్రీకృష్ణ లీలామృత మహాసముద్రాన్ని అర్థవంతమైన సాహిత్యంతో వినటానికి, పాడుకోవడానికి ఇంపైన మధురభక్తి కావ్యంగా మలిచిన శ్రీకృష్ణ కరుణామృతంలోని కొన్ని శ్లోకాలని ఈ కాలపు పాఠకులకు పరిచయం చేయడమే ఈ ప్రయత్నం.